సంక్రాంతి తెలుగువారి ఇళ్లలో ఏడాది పొడవునా ఎదురుచూసే పండుగ. పంట చేతికొచ్చిన ఆనందం, ఇంటికొచ్చిన బంధువుల సందడి మరియు వంటింటి నిండా పాకే పిండి వంటల సువాసన. తెలుగువారి సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, తరతరాలుగా వస్తున్న ఒక రుచుల సంప్రదాయం. ఈ పండుగ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బియ్యం పిండి, బెల్లం, నువ్వులు, కొబ్బరి ఈ 4 పదార్థాల చుట్టూనే వంటింటి ప్రపంచం తిరుగుతుంది. అందుకే సంక్రాంతి వచ్చిందంటే తెలుగు ఇళ్లలో ముందుగా గుర్తొచ్చేవి పిండి వంటలే. అరిసెలు తెలుగువారి సంక్రాంతి ప్రత్యేకగా చెప్పుకునే వంటకం. బియ్యం పిండిలో బెల్లం కలిపి సరిగ్గా పాకం పట్టే వరకు ఓపికగా కలిపి నూనెలో వేసినప్పుడు మెల్లగా ఉబ్బుతూ బంగారు రంగులోకి మారే అరిసెలు. ఇవి కేవలం తీపి వంటకం కాదు, అమ్మ చేతి రుచి, అమ్మమ్మ చేతి చిట్కాలు, పిల్లల చేతికి వేడివేడి అరిసెలు ఇచ్చే ఆనందం, ఇవన్నీ కలిసిన ఒక జ్ఞాపకం. అరిసెల తరువాత సంక్రాంతి పళ్లెంలో తప్పనిసరిగా కనిపించేవి గవ్వలు. చిన్న చిన్న ఆకారాల్లో చూసినంతనే ఆకట్టుకునే గవ్వల రూపంలో చేసే ఈ మిఠాయిలు పిల్లలకు ఎంతో ఇష్టం. పిండి సిద్ధం చేయటం నుంచి ఒక్కో గవ్వను చేతితో మలిచి నూనెలో వేయించే వరకు ఇది ఓపిక పరీక్షే. కానీ ఒక్కసారి వేయించి కరకరలాడుతూ బయటకు వస్తే ఆ కష్టం మొత్తం మర్చిపోతారు. ఇక సంక్రాంతి అంటే గుర్తొచ్చే మరో ప్రత్యేక వంటకం కొబ్బరి బూరెలు. బెల్లం, కొబ్బరి తురుము, యాలకులు కలిపి చేసిన లోపలి ముద్ద బయట పిండితో కప్పబడి నూనెలో వేయించబడుతుంది. ఒక్కసారి కొరికితే బయట పొర కరకరలాడుతూ లోపల తీపి కొబ్బరి రుచి నోట నిండిపోతుంది. గ్రామాల్లో అయితే ఈ బూరెలు బంధువులకు, పొరుగువారికి అతిథి మర్యాదగా పంచుకుంటారు. ఇక సకినాలు తెలంగాణ సంక్రాంతికి గుర్తుగా నిలిచే పిండి వంట. బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర కలిపి చిన్న చిన్న చక్రాల్లా చేతితో అల్లుతూ వేయించే ఈ వంటకం చాలా ఓపికతో చేయాల్సిందే. ఒక్క ఇంట్లోనే కాదు, పక్కింటి వాళ్లు కలిసి కబుర్లు చెప్పుకుంటూ సకినాలు చేసే దృశ్యం సంక్రాంతి ఆనందాన్ని మరింత పెంచుతుంది. సకినాలు చేసిన రోజు ఇల్లు నిండా కరకరలాడే శబ్దం పండుగ వచ్చిందనే చెప్పే సంకేతం. ఇక నువ్వుల లడ్డూలు శీతాకాలానికి బలమిచ్చే వంటకమిది. నువ్వులు, బెల్లం కలిపిన ఈ లడ్డూలు సంక్రాంతి పండుగకు ఆరోగ్యాన్ని కూడా కల్పిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన ఈ లడ్డూలు పండుగ పళ్లెంలో తప్పనిసరి. కొన్ని ఇళ్లల్లో పప్పు చెక్కలు, బెల్లం మురుకులు, బియ్యం పిండితో చేసిన ఇతర కరకర వంటకాలు కూడా సంక్రాంతి రోజుల్లో తయారు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి వంటకాల రూపం మారినా వాటిలోని భావం మాత్రం ఒక్కటే. పండుగను పంచుకోవటం, రుచిని పంచుకోవటం, సంతోషాన్ని పంచుకోవడం. ఈ పిండి వంటలన్నీ కేవలం తినడానికి మాత్రమే కాదు, పిల్లలకు సంక్రాంతి గుర్తులు ఇవే, పెద్దలకు జ్ఞాపకాలు ఇవే, ఇళ్ల మధ్య బంధాన్ని బలపరిచేవి ఇవే. అందుకే కాలం మారినా, కిచెన్ స్టైల్ మారినా సంక్రాంతి పిండి వంటలు మాత్రం తెలుగువారి ఇంట వంటింటి నుంచి ఎప్పటికీ మాయమవ్వలేదు. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా అరిసెల సువాసన, గవ్వల కరకర, సకినాల శబ్దం నిండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.